హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను అమరలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసానమాట. మీరందరూ కూడా కార్తీక మాసంలో బాగా బిజీగా ఉంటారు కదా. ఎక్కువ శివాలయాలకి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటూ ఉంటారు కదా. అలాగే మేము కూడా అయితే అమరావతి వచ్చేసామండి. ఎప్పుడో బిఫోర్ మ్యారేజ్కి అయితే వచ్చామన్నమాట. తర్వాత అయితే ఇప్పటికి రావడానికి కుదిరింది. ఇదంతా కూడా టెంపుల్ బయట అయితే ఇలా ఉంటుంది. మేము గుంటూరు నుంచి బయలుదేరి ఇట్లా అమరావతి టెంపుల్కి అయితే వచ్చేసాము. మనకి కావాల్సినవన్నీ ఒత్తులు కానీ, కొబ్బరికాయలు కానీ అవన్నీ కూడా మనకి బయటే అమ్ముతారనమాట. అలాగే గుడి పక్కనే చెప్పుల స్టాండ్ కూడా అయితే ఉంది. ఇంకా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు వైపులు ఇప్పుడైతే మనం ఇక్కడ గుమ్మానికైతే దండం పెట్టుకుని లోపలికైతే వెళ్దామన్నమాట. చాలా రోజులు అవుతుంది కదా, గుడి అంతా మారిపోయింది అని చెప్పి అనిపించింది. పెళ్ళికి ముందైతే సంవత్సరం అయితే వెళ్తూ ఉండేదాన్ని అనమాట. లోపలంతా కూడా ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఏంటంటే వెళ్ళడం అయితే కుదరట్లేదు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలన్నా పిల్లలతో వెళ్ళాలంటే చాలా కష్టం కదండి. అందుకే ఇంకా టైం చూసుకుని ఇంకా వీలుని బట్టి అయితే వెళ్తూ ఉంటాం అనమాట. ఇంకా ఇప్పుడైతే లోపల నుంచి బయటకు వస్తే ఇలా మనకి స్నానాల రేవు అయితే కనిపిస్తుందండి. రెండు వైపులు అయితే దారి ఉంది. ఒకవైపు ఏమో మనకి ఎంట్రన్స్ దారి, రెండో వైపు ఏంటంటే ఇట్లా స్నానాల రేవు వైపు నుంచి రెండో వైపు దారి అనమాట. అక్కడ కూడా మనం పార్కింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే కొంతమంది స్నానం చేసి లోపలికి వెళ్ళాలనుకున్న వాళ్ళు రెండో వైపు దారి నుంచి అయితే మీరైతే లోపలికి అయితే రావచ్చు అనమాట. ఇంకా స్నానాల రేవు ఘాట్ దగ్గర అయితే ఇలా అంతా కూడా ఇలా ఉంటుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో ఎక్కువ అందరూ కూడా స్నానాలు ఇవి చేస్తూ అలాగే దేవుడి దర్శనంకి అయితే వెళ్తూ ఉంటారు కదా. ఇంకా మీరైతే చక్కగా స్నానం అయితే చేసుకుని ఇంకా లోపలికైతే రావచ్చు. ఇప్పుడు మేమైతే స్నానం చేసి అయితే గుడికి అయితే బయలుదేరాము కాబట్టి ఇంకా కాళ్ళు కడుక్కుందాం అని చెప్పి ఇలా అయితే వస్తూ ఉన్నాం అనమాట. మా పిల్లలు మేము. ఇంకా నాకైతే వాటర్ అంటే చాలా భయం అండి. అందువల్ల ఇంకా ఎక్కువ స్నానాలు వాటికైతే దిగను అనమాట. అలాగే కార్తీక మాసంలో నదీ స్నానాలు చేస్తే చాలా మంచిదని చెప్పి చెప్తూ ఉంటారు కదా. అలా మీరు నదీ స్నానం చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఇలా నదిలో స్నానం అయితే చేసుకుని లోపలికైతే మనం గుడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇంకా మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో ఒత్తులు వెలిగించడం అనేది చాలా ముఖ్యం అనమాట. ఇంకా ఇలా నదిలో స్నానం చేసుకుని ఇలా ఒత్తులు వెలిగించుకుంటే చాలా మంచిదండి. ఇంకా ఇప్పుడు మేము మా పిల్లలు అంతా కూడా ఇక్కడ అందరూ స్నానాలు చేస్తూ ఉన్నారని చెప్పి మేము కూడా అలా చూస్తూ ఉన్నాం అనమాట. ఇంకా విజయవాడలో ఉంటామే కానీ ఎప్పుడు కూడా ఇలా కృష్ణానదికి వెళ్ళి స్నానం అనేది చేయడం చాలా తక్కువ అన్నమాట. నాకు చేయడం అంటే చాలా భయం అండి. అందువల్ల నేను ఇంకా ఎక్కువ వెళ్ళను అనమాట. ఇంకా పిల్లలు ఒకసారి ఇలా చూసేసరికి ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యారనమాట. స్నానాలు అయితే చేస్తామని చెప్పి పేచీ పెట్టారు. తర్వాత చేద్దురని చెప్పి ముందుకైతే దర్శనానికి వెళ్దాం, టైం అయిపోతుందని చెప్పి ఇంకా మేమైతే దర్శనం కోసం అని చెప్పి లోపలికి బయలుదేరడం కోసం అయితే వెళ్ళామన్నమాట. యాక్చువల్గా ఏంటంటే టైం వచ్చేసి 12 వరకే అని చెప్పి చూసాము. బట్ ఏంటంటే టైం అనేది ఎక్స్టెండ్ చేశారండి. కార్తీక మాసం కదా, ఇంకా 2 వరకు అయితే దర్శనాలు అయితే ఉన్నాయి. అంటే చాలామంది టైం అయితే ఆన్లైన్లో చూసినప్పుడు 12 వరకే ఉంది. కాకపోతే ఏంటంటే కార్తీక మాసం కాబట్టి ఇంకా టైం ఎక్స్టెండ్ చేశారనమాట. అందువల్ల మాకు దర్శనం కూడా చాలా చక్కగా ఈజీగా లోపలికైతే దర్శనం అయితే చేసుకోవడానికి అయితే వెళ్ళామన్నమాట. అందులో టైం ఉంది కాబట్టి ఇంకా ప్రశాంతంగా అయితే దర్శనం అయితే చేసుకున్నాం. ఇంకా తర్వాత ఏంటంటే ఇప్పుడు స్నానం అవన్నీ చేసుకుని ఇలా బయటకు వచ్చిన తర్వాత మనం ఇట్లా బొట్టు అయితే పెట్టించుకోవచ్చండి. మన ఇష్టం, పెట్టించుకోవాలంటే పెట్టించుకోవచ్చు, లోపలికి వెళ్ళిన తర్వాత పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. కాకపోతే ఏంటంటే ఇలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ అయితే అవుతుందన్నమాట. అందుకనే మేము కూడా మా పిల్లలకి అయితే పెట్టించి నేను కూడా అయితే పెట్టించుకున్నానండి. అంటే మనీ ఎంతో కాదండి, మనకి తోచినంత అయితే ఇవ్వచ్చు అనమాట. ఎంత ఇవ్వాలి అని చెప్పి అయితే డిమాండ్ అయితే చేయట్లేదు. మన ఇష్ట ప్రకారం ఎంత ఇవ్వాలి అనుకుంటే అంత ఇవ్వచ్చు అనమాట. వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఎంతో కొంత సపోర్ట్ అవుతుందని చెప్పి మేము కూడా ఇలా అయితే బొట్టు అయితే పెట్టించుకుని లోపలికి అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాం. లోపలికి వెళ్ళేటప్పుడు అనమాట, స్నానాల రేవు నుంచి లోపలికి అయితే వెళ్ళేటప్పుడు అయితే ఇలా ఉంటుంది. ఇదంతా కూడా బయట అనమాట. మనం ఇంకా లైన్లోకి వెళ్ళి అయితే లోపలికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలి. ఇంకా టైం అయితే కొంచెం దాటింది కాబట్టి రష్గా కూడా లేదనమాట అంతగా. మ్యాక్సిమం ఎర్లీ మార్నింగ్ అయితే బాగా వస్తూ ఉంటారు. అందులో మండే అయితే ఇంకా బాగా రష్గా అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం క్యూ లైన్లోకి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా మనం టికెట్ తీసుకుని అయితే వెళ్ళొచ్చు, లేదు అంటే ఫ్రీ దర్శనం అయితే చేసుకుని వెళ్ళొచ్చు. 300 ఇంకా ఫ్రీ దర్శనం అనమాట. మన ఇష్టం అండి, మనకి వీలుని బట్టి చూసుకుని అయితే మనం దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మేమైతే ఫ్రీ లైన్లో నుంచి అయితే పైకి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంకా అలాగే అమరావతిని పంచరామంలో ఒకటి అని కూడా చెప్తూ ఉంటారు కదండి. ముందుగా పంచరామాలు వెళ్ళాలి అంటే ముందుగా అయితే అమరావతి తీసుకొస్తూ ఉంటారు కదా. అలా నేను ఎక్కువసార్లు వచ్చి అయితే దర్శనం చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇదంతా కూడా మనం లోపలికి వెళ్ళేటప్పుడు అనమాట క్యూ లైను. ఇలా లోపలికైతే
ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. లోపలికి వచ్చిన తర్వాత నందీశ్వరుడు అయితే మనకి ముందుగా అయితే దర్శనం అయితే ఇస్తాడు. నేనైతే దేవుడిని అయితే చూపించలేదండి, చూపించకూడదని చెప్పి చూపించలేదనమాట. ఇంకా అక్కడతో నందీశ్వరుని చూపించిన తర్వాత దర్శనం అయితే చేసుకుని ఇంకా బయటకైతే వచ్చేసాం. బయటకైతే వచ్చిన తర్వాత ధ్వజస్తంభం అనమాట. ఇంకా ఇదంతా కూడా క్యూ లైన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అయితే ఇలా ఉంటుంది బయట అంతా కూడా. ఇంకా ఇటు సైడ్ నుంచి మనం బయటకైతే వెళ్తామండి కిందకి. ధ్వజస్తంభం అంటే కార్తీక మాసంలో ఎక్కువ ఆకాశ దీపాలని చెప్పి వెలిగిస్తూ ఉంటారు కదండి. ఇక్కడ ధ్వజస్తంభాల దగ్గర ప్రతి ఒక్క శివాలయంలో అయితే ఆకాశ దీపాలు అనేది వెలిగిస్తారు ఈ కార్తీక మాసం నెల మొత్తం కూడా. ఇప్పుడైతే కిందకైతే వచ్చేసామండి. ఇంకా మనకి ఎంట్రన్స్ అయితే ఎటువైపు వెళ్ళామో అలాగే కిందకి కూడా అటు సైడే ఒక సైడు ఎంట్రన్స్, ఒక సైడు బయటకు అనమాట. బయటకు వచ్చి మేము కూడా ఒక స్నాప్ అయితే తీసుకున్నాం. తర్వాత వచ్చేసి ఇంకా ఒత్తులు వెలిగించుకునే వాళ్ళందరూ కూడా అయితే ఇలా ఒత్తులు అయితే బయట వెలిగించుకుంటూ ఉన్నారనమాట. ఇంకా 365 ఒత్తులు వెలిగించుకున్న వాళ్ళు కనీసం ఒక 5 ఒత్తులైనా సరే ఇట్లా వెలిగించుకుని వెళ్తారనమాట. ఎందుకంటే కార్తీక మాసంలో మంచిదని చెప్పి. అలాగే ఇక్కడైతే మనం అఖండ దీపం అయితే చూస్తూ ఉన్నామన్నమాట. ఇలా మేము అమరావతి అమరలింగేశ్వర స్వామిని అయితే దర్శనం అయితే చేసుకున్నాం. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.